అయితే మీకు యాక్టింగ్కి టర్న్ అవడానికి కారణం ఏంటి? అది అనుకోకుండా జరిగిందండి. మన కుమార్ శ్రీమతి అని ఒక వెబ్ సిరీస్ వచ్చింది నిత్యమే చూసే ఉంటారు. నాని గారు గెస్ట్ రోల్ చేశారు. దానిలో నేను రైటింగ్ కోసం స్వప్న గారు పిలిచారు. అక్కడ వర్క్ చేయడం మొదలు పెట్టాను అనమాట. దానికి రైటింగ్ చేశాను అనమాట. ఓకే. ఆ రైటింగ్ చేసే టైంలో అవసరాల శ్రీనివాస్ గారికి నాకు కూడా కొంచెం మంచి ర్యాప్ వచ్చింది. బాగా సింక్ అయింది. వేలెంతలన్నీ రైటింగ్ చేస్తూ ఉన్నాను. ఆ టైంలో అవసరాల శ్రీనివాస్ గారు నన్ను అబ్జర్వ్ చేసిన విషయం నాకు కూడా తెలియదు. అబ్జర్వ్ చేసి ఒక క్యారెక్టర్ రైటింగ్ చేస్తుంది నాకు కూడా తెలియదండి. ఆ క్యారెక్టర్ ఉందండి. సడన్లీ కొద్ది రోజుల తర్వాత ఆ క్యారెక్టర్ ఫిల్ చేసి ఒక క్యారెక్టర్ వచ్చేసింది కాబట్టి చేసే వాళ్ళే మంచి క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుంది సార్ అన్నాను. నువ్వు చేస్తే బాగుంటుంది అన్నారు అనమాట. స్వప్న గారు ఫోన్ చేసి చేసే ఎవరెడ్డి అన్నారు. లేదండి నాకు భయం వేస్తుంది, నేను చేయలేను. అది నిత్యమేన గారు కాంబినేషన్ అంటే చాలా ఇబ్బందిగా ఉంటుందండి, మనకి వద్దులేండి ఎందుకు వచ్చింది మనం అన్నాను. లేదు 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 చేయని చెప్తే అప్పుడు కొంచెం భయంతోనే చేయడం జరిగింది అనమాట. ఓకే. సడన్గా ఎంటర్ అయ్యాం. అక్కడ నుంచి అది ఫస్ట్ డే కెమెరా ముందు మీరు అందరినీ డైరెక్ట్ చేయడం వేరు. ఫస్ట్ డే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి కెమెరాని ఫేస్ చేసినప్పుడు? లిటరలీ చాలా భయపడ్డాను. భయం అంటే ఎదురుగా నిత్యం వేరే యాక్టర్ అయినా కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే బాగుండేది. సడన్గా నిత్యమేన్ గారు వచ్చి అలా చూశారనమాట. చూడగానే నేను నవ్వుకుంటూ వద్దండి నా వల్ల కంటే వెళ్ళిపోతాను. డైరెక్టర్ లుక్ ఎక్స్టెండ్ చేయండి స్టేజ్ అన్నాడు. ఏ స్టేజ్ చేస్తావు అటువైపు నేను చెప్తాను. సో అది కొంచెం గుర్తొచ్చినాయా మీరు కెమెరా వెనకుండి ఆర్టిస్టులు ఇబ్బంది పెట్టి? నాకు ఇటువైపు వెళ్ళడం వల్ల అదే అనిపించింది అనమాట. ఆర్టిస్టుల మీద చాలా అంటే ఎప్పుడు రెస్పెక్ట్ ఉంటుంది, బట్ వాళ్ళకి స్పేస్ ఇవ్వాలి, వాళ్ళకి కంగారు పెట్టకూడదు, వాళ్ళ మూడ్ డిస్టర్బ్ చేయకూడదు అని నాకు అర్థమైంది ఓవరాల్గా. నిత్యమేన్ గారిని చూడగానే షాక్ అయ్యారన్నారు. పరిచయం లేదండి. సో ఫస్ట్ మీటింగే డైరెక్ట్ పరిచయం. ఆ తర్వాత నిత్యమేన్ గారు పిలిచి మాట్లాడారు. ఏం లేదు నువ్వు బాగా చేస్తావు అది అని చెప్పారనమాట. బయట మళ్ళీ బాగా మాట్లాడుతున్నాను. రైటర్గా మనకు మాట్లాడగలం కానీ అటువైపు వెళ్ళినప్పుడే కొంచెం ఇబ్బందిగా పడ్డాను అనమాట. అప్పుడు నిత్యమేన్ గారు మాట్లాడి కొంచెం కంఫర్ట్ చేశారు. ఇంకా అక్కడ నుంచి ట్రావెలింగ్ చేశాను. బెస్ట్ పర్ఫార్మెన్స్ దాంట్లో మంచిగా అనిపిస్తుంది. చాలా మంచి పేరు వచ్చిందండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. అందరూ ఫోన్ చేసి దొరబాబు క్యారెక్టర్ అనేది చాలా దొరబాబు క్యారెక్టర్ తర్వాత ఇదే అని చెప్పారు. రెండో సినిమా అంతే. ఎందుకు ఇంత క్యాప్ వచ్చింది? చాలా పెద్ద పేలింది కదా క్యారెక్టర్. వచ్చేయండి ఒకటి రెండు ఆఫర్స్ వచ్చే, కానీ నేను డైరెక్ట్ చేసే ప్రాజెక్ట్ ఒకటి ఉంది. సో దాని మధ్య ఎందుకులే అని అనుకున్నాను అనమాట. ఓకే. ఇప్పుడు డైరెక్ట్ చేస్తున్నారా? ఇప్పుడు ఒక వెరీ సూన్ అనౌన్స్ చేస్తాను. హీరో ఎవరండి? పెద్ద బ్యానర్ హొంబాలి నుంచి చేస్తున్నాను. హొంబాలి ఫిల్మ్స్ అంటే భారీ ప్రాజెక్ట్ అది. అంతే. హొంబాలి ఫిల్మ్స్ అంటే వాళ్ళు చేసే స్కేల్స్ మామూలు స్కేల్ కాదు కదా. కేజీఎఫ్లు, సలార్లు, కాంతారాలు. అదేంటి తెలుగు సినిమానైనా లేకపోతే పాన్ ఇండియా సబ్జెక్టా? అందరూ చెప్పవచ్చు, మీ స్టోరీ అడగట్లా నేను. లైక్ పెద్దగానే ఉంటుందండి. వాళ్ళంటే మల్టీ లాంగ్వేజ్ ప్లాన్ చేస్తారు. సూపర్ అండి, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ దానికి కూడా. థ్యాంక్ యూ. ఓకే సూపర్. దీనివల్ల గ్యాప్ వచ్చింది అంటే వచ్చాయి కానీ ఒకటి రెండు లైక్ కొంచెం మనకి కంఫర్ట్ ఉండాలి, లేదంటే ఇబ్బంది పడతాం కదండి. వాళ్ళు మనం కంప్లీట్ అయిన తర్వాత కరెక్ట్గా వెళ్ళకపోయినా చేయకపోయినా ఇబ్బంది. అవును. సో అందుకని ఇంకా వద్దులే అనుకున్నాను అనమాట. ఓకే. బట్ తర్వాత సమంత గారు ప్రొడక్షన్ అనగానే కొంచెం ఆడిషన్ ఇచ్చి మరి వెళ్ళారుగా? వెళ్ళారు. సెలెక్ట్ చేసింది సమంత గారు డైరెక్టర్ సెలెక్ట్ చేశారు. ఓకే క్యారెక్టర్ ఓకున్న తర్వాత పైకి పంపించారు. లైక్ సమంత గారు, రాజు ఉన్నారు కదా, ఆయన చూసి వాళ్ళు ఓకే అన్న తర్వాత నాకు ఓకే చెప్పారు. సూపర్. అది యాక్టర్గానే తప్ప ఇంక మిగతాయని. మీకు యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ లేదు, నేర్చుకున్న యాక్టింగ్ స్కూల్కి వెళ్ళిన దాఖలాలు లేవు, ఎలా పట్టుకున్నారు? అంటే మీరు ఎందుకు కదా ఎక్స్పీరియన్స్ రైటర్, డైరెక్టర్, మనం వేరే యాక్టర్కి చెప్పడం అదంతా కొంచెం మనకు ఆ టైమింగ్ ఉంది కదండి. అది స్క్రీన్ మీద కెమెరా ఫ్రంట్కి వెళ్ళాక చేయడానికి భయపడ్డాను, కానీ ఒకసారి చేసిన తర్వాత ఇంకా అలవాటైంది. దాన్ని ఒకసారి ఆ భయాన్ని పోగొట్టాలని అయితే అయిపోయినట్టే కదా అనిపించింది. సో దాన్ని ఒకసారి తీసేగానే ఇంకా ఆటోమేటిక్లీ స్టార్ట్ చేస్తాను. నటుడిగా ఫీడ్బ్యాక్ ఏమొచ్చింది ఇండస్ట్రీ నుంచి? చాలా బాగా వచ్చిందండి. అందరూ అసలు చాలా మంచి అప్రిషియేషన్. అంటే అరే నువ్వేంటి 2 రోజులు ఎందుకు చేయట్లేదురా, చెయ్యొచ్చు కదా అని ఫీలింగ్ వచ్చిందండి అందరూ. చాలా మంచి కాంప్లిమెంట్.